డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు డేటా ఉల్లంఘనలు పెద్ద సవాల్గా మారాయి. రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలు ఆందోళనకరంగా మారాయి. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలు డేటా ఉల్లంఘనలకు చెక్ పెట్టేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎంతగానో తోడ్పడనుంది. తొలుత క్రిప్టో కరెన్సీలకు ఉపకరించిన బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇప్పుడు క్రమంగా పలు రంగాలకు విస్తరిస్తోంది. సైబర్ భద్రతకు సైతం బ్లాక్ చైన్ టెక్నాలజీ తోడ్పడనుంది. ప్రస్తుతం అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ను వినియోగించడం సర్వసాధారణంగా మారింది. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలు, డేటా ఉల్లంఘనలు వంటివి ప్రధాన సవాళ్లుగా మారాయి. ఈ తరహా నేరాలకు చెక్ పెట్టేందుకు బ్లాక్ చైన్ సాంకేతిక పరిజ్ఞానం శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తోంది. మొదట్లో క్రిప్టో కరెన్సీలకు ఉపకరించిన బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇప్పుడు క్రమంగా పలు రంగాలకు విస్తరిస్తోంది. ఇందులో ఒకసారి డేటాను నమోదు చేసిన తర్వాత మార్చడం కుదరదు. పారదర్శకత, భద్రత అధికంగా ఉంటుంది. కాబట్టి పోలీసులు సైబర్ భద్రతకు సైతం బ్లాక్ చైన్ టెక్నాలజీ సమర్థంగా తోడ్పడుతుందనడంలో సందేహం లేదు. లావాదేవీలను అనేక కంప్యూటర్ వ్యవస్థలలో నమోదు చేసి భద్రపరిచే సురక్షిత భాగస్వామ్య డిజిటల్ లెడ్జరే బ్లాక్ చైన్. ప్రతి లావాదేవీ ఎప్పుడు జరిగిందో ఇందులో ఖచ్చితంగా నమోదు చేస్తారు. అన్ని బ్లాకులు కాలానుగతంగా ఒక గొలుసులా అనుసంధానమవుతాయి. ఈ సమాచారం అనేక కంప్యూటర్ నెట్వర్క్లలో పంపిణీ అవుతుంది. డేటా లేదా బ్లాకులో ఏ మార్పునకైనా భాగస్వామ్యులందరి ఏకాభిప్రాయం తప్పనిసరి. పూర్తి పారదర్శకంగా, వికేంద్రీకృతంగా పనిచేసేది పబ్లిక్ బ్లాక్ చైన్. అయితే కేవలం ఏదో ఒక సంస్థ ఆధీనంలో ఉండేది ప్రైవేట్ బ్లాక్ చైన్. పలు సంస్థలు కలిసి నిర్వహించేది కన్సార్షియం బ్లాక్ చైన్. పబ్లిక్, ప్రైవేట్ బ్లాక్ చైన్లు కలగలిస్తే హైబ్రిడ్ బ్లాక్ చైన్ అవుతుంది. డేటాపై నిరంతరం నిఘా వేసి అనుమానాస్పద లావాదేవీలను గుట్టుగా పసిగట్టడం బ్లాక్ చైన్ సాంకేతికతతో వీలవుతుంది. నేరముఠాల కార్యకలాపాలను, నెట్వర్క్లను, డార్క్ వెబ్ను కనిపెట్టడానికి బ్లాక్ చైన్ ఉపయోగపడుతుంది. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్తో బ్లాక్ చైన్ను అనుసంధానించి నగదు అక్రమ చలామణి ఇట్టే పట్టేయొచ్చు. అలాగే చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన వారెవరో, వారు కార్యకలాపాలు నడిపే తీరు ఏంటో కూడా సులువుగా కనిపెట్టవచ్చు. పకడ్బందీ సాక్ష్యాధారాల నివేదన, వ్యక్తుల గుర్తింపు, డిజిటల్ పాలనా నిర్వహణకు బ్లాక్ చైన్ కీలకంగా ఉంటుంది. దేశంలోని పోలీసు, భద్రతా వ్యవస్థలకు ఎంతో ప్రయోజనకరంగానూ ఉంటుంది. అలాగే డిజిటల్ వేలిముద్రలను బ్లాక్ చైన్లో భద్రపరచవచ్చు. వీటితో పాటు బాడీ కెమెరాల ద్వారా సేకరించి ఆడియో, వీడియో సమాచారాన్ని నిక్షిప్తం చేయొచ్చు. సీసీటీవీ, వీడియో, ఆడియో సమాచారాన్ని పొందుపరచవచ్చు. ఈ డేటాలో ఎవరూ జోక్యం చేసుకోలేరు. కాబట్టి కోర్టులకు పకడ్బందీ సాక్ష్యాధారాలుగా ఈ సమాచారాన్ని సమర్పించవచ్చు. నేరగాళ్ల ముఖ చిత్రాలు, నేర చరిత్రను, ఫోరెన్సిక్ నివేదికలను బ్లాక్ చైన్లో డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేయవచ్చు. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ సమాచారాన్ని తారుమారు చేయడం ఎవరికీ సాధ్యం కాదు. సైబర్ దాడులకు సంబంధించిన కేసుల దర్యాప్తు, విచారణ బ్లాక్ చైన్ల వల్ల వేగవంతమవుతుంది. పోలీసు, నిఘా యంత్రాంగం, న్యాయ వ్యవస్థ, అంతర్జాతీయ నేర నిరోధక సంస్థల మధ్య బ్లాక్ చైన్ చక్కని సమన్వయం ఏర్పరుస్తుంది. భద్రతా సంస్థల మధ్య కీలక రహస్య సమాచారాన్ని మూడో కంటికి తెలియకుండా బ్లాక్ చైన్ ద్వారా పంపిణీ చేయవచ్చు. అలాగే సైబర్ దాడులు, సైబర్ చౌర్యం నుంచి డేటాను కాపాడుకోవచ్చు. ఇంటర్నెట్, సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు సైతం ఈ బ్లాక్ చైన్ సాంకేతికత ఉపయోగపడుతుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆరితేరిన అమెరికా, ఇజ్రాయెల్, ఎస్తోనియా వంటి దేశాల నుంచి భారతీయ భద్రతా సంస్థలు నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇందులో కొన్ని సాంకేతిక లొసుగులు లేకపోలేదు. ఈ సాంకేతికతపై ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో అదుపు ఉండదు. అందులోని సమాచారం సీమాంతర గుప్త స్వభావం కలిగి ఉంటుంది. ఇలాంటి లక్షణాలే బ్లాక్ చైన్ సాంకేతికతను పోలీసు, భద్రత, న్యాయ వ్యవస్థలు 100% చేపట్టేందుకు అడ్డుపడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మన దేశంలో బ్లాక్ చైన్ టెక్నాలజీని పూర్తి స్థాయిలో చేపట్టడానికి అవసరమైన మౌలిక వస్తువులు ఏర్పడలేదు. అంతేకాదు ఈ టెక్నాలజీని వినియోగించడానికి కేంద్ర, రాష్ట్రాల సిబ్బందికి అవసరమైన శిక్షణ కూడా లేదు. అయితే కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికారాల్లో ఒకరి పరిధిలో మరొకరు జోక్యం చేసుకోరాదనే నిబంధన ఉంది.
అంతర్జాతీయ స్థాయిలో కేంద్రీకృత నియంత్రణ సంస్థ కూడా లేకపోవడంతో ఒక దేశంలో జరిగిన నేరంపై దర్యాప్తు చేసేందుకు ఇతర దేశాలు ఎంతమేర ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవచ్చనేది సందేహమే. అంతేకాదు ఇది సమస్యాత్మకంగా మారవచ్చు. క్రిమినల్ కేసుల్లో ఒక దేశం మరొక దేశ అధికార పరిధిని అతిక్రమించకూడదు. అలాగే వ్యక్తిగత సమాచార గోప్యతకు అత్యధిక దేశాలు చట్టాలు చేశాయన్న సంగతి మరిచిపోవద్దు. నేరగాళ్లు బోగస్ పేర్లు, చిరునామాలను ఉపయోగించడం వల్ల వారి సమాచారం ఎంతవరకు విశ్వసనీయమనే ప్రశ్నలు ఎలాగో ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీల విషయంలో ఈ ప్రశ్న చాలా కీలకమవుతుంది. నేరగాళ్లు అక్రమ మార్గంలో ధనాన్ని దేశాల సరిహద్దులు దాటించడానికి బ్లాక్ చైన్ సాంకేతికతను ఉపయోగిస్తారు. వేర్వేరు దేశాల నుంచి కార్యకలాపాలు సాగించే ఈ అంతర్జాతీయ ముఠాలను గుర్తించడం సులభమేమీ కాదు. బ్లాక్ చైన్ నెట్వర్క్లు స్వతంత్రంగా పనిచేసే కంప్యూటర్ యంత్రాంగాల నిర్వహణలో ఉంటాయి. వాటిపై ఏ ఒక్క దేశానికి చట్టపరమైన అదుపు ఉండకపోవచ్చు. అవసరమైనప్పుడు ఈ కంప్యూటర్ల నుంచి మనకు కావలసిన సమాచారం పొందడం తేలిక కాకపోవచ్చు. మన దేశంలో 2000 సంవత్సరం నాటి సమాచార సాంకేతిక చట్టంతో పాటు రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు బ్లాక్ చైన్ కార్యకలాపాలను నియంత్రిస్తాయి. వ్యక్తిగత సమాచారాన్ని కాపాడడానికి దాన్ని ఏ సందర్భాల్లో చెరిపేయాలో, సరిదిద్దాలో 2023 నాటి డిజిటల్ వ్యక్తిగత సమాచార గోప్యతా రక్షణ చట్టం నిర్దేశిస్తోంది. భారతీయ కోర్టులు ఎలక్ట్రానిక్ కాంట్రాక్టుల చెల్లుబాటును ఆమోదిస్తున్నా బ్లాక్ చైన్ స్మార్ట్ కాంట్రాక్టులకు చట్టపరమైన ప్రాతిపదిక మాత్రం ఇంకా ఏర్పడాల్సి ఉంది. సైబర్ నేరాలు, డేటా ఉల్లంఘనలను అరికట్టడానికి బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. కానీ బ్లాక్ చైన్ టెక్నాలజీని పూర్తి స్థాయిలో చేపట్టడానికి అవసరమైన మౌలిక వసతులు మన దేశంలో ఇంకా ఏర్పడలేదు. అంతేకాదు ఈ టెక్నాలజీని వినియోగించడానికి కేంద్ర రాష్ట్రాల సిబ్బందికి అవసరమైన శిక్షణ కూడా లేదు. దీంతో తొలుత ఈ టెక్నాలజీని వినియోగించడానికి అవసరమైన వస్తువులు కల్పించి తద్వారా ఈ తరహా నేరాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.